శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 17. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు తమ అనుష్ఠానములను పూర్తి గావించుకుని వచ్చేసరికి అత్యంత ఆతురతతో విద్యాసాగరుడు వేచియుండెను. గురువుగారు రాగానే వారికి పాదనమస్కారములు చేసి చేతులు జోడించి, స్వామి, తమరు నిన్న ప్రతిపాదించిన శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన ప్రణాళికను వినవలెనని అపరిమితమైన ఉత్కంఠ కలుగుచున్నది. నా పూర్వపుణ్యవశమున తమరు లభించి అనేకమైన శాస్త్ర రహస్యములను ఉపదేశించుచున్నారు. శాస్త్రాభ్యాసం చేసినను అందున్న రహస్య విషయములను గురువుల ద్వారానే విని తెలుసుకొనవలెనని పూర్వం తమరే సెలవిచ్చి ఉన్నారు. దయచేసి నా మనవిని ఆలించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించెను. శ్రీ నిత్యానందులు ప్రారంభమున శ్రీ గణేశుని ప్రార్థించి ఆ వివరములను తెలుపబూనిరి. విద్యాసాగర, అంగాపురం లీల. ముందు కథను చెబుతాను, జాగ్రత్తగా శ్రవణం చేయి. ఒకనాడు సమర్థుల వారు అంగాపురం గ్రామ శివారులో ఉన్న దిగుడు బావిలో స్నానం చేస్తుండగా ఆయనకు బావిలో నుండి, నన్ను ఈ బావిలో నుండి బయటకు తీయి అన్న మాట వినబడింది. అది శ్రీరాముల వారి స్వరంలాగా ఉన్నది. సమర్థులు వెంటనే బావి అడుగుదాకా వెళ్ళారు. అక్కడ సీత, రామ, లక్ష్మణ, హనుమంత విగ్రహాలు ఉన్నాయి. ప్రక్కన జగజ్జనని మహిషాసురమర్దిని విగ్రహం కూడా ఉన్నది. శ్రీ సమర్థులు సీతారామ విగ్రహములను, అమ్మవారి విగ్రహాన్ని కూడా బయటకు తీసినారు. అవి అత్యంత పురాతనమైనవి, చాలా అందంగా కూడా ఉన్నాయి. సమర్థులకు చాలా ఆనందం కలిగింది. వాటిని బావిపైన ఉంచి వారి స్నానం పూర్తి గావించినాడు. ఈ దృశ్యం అచ్చటగల గొర్రెల కాపర్లు చూచి పరుగు పరుగున వెళ్ళి గ్రామ పెద్దలకు తెలిపినారు. ఆశ్చర్యంతో చిన్న పెద్ద అంతా గ్రామజనం అక్కడకు చేరుకొన్నారు. సమర్థులు వారిని తీసుకొని పోవటకు ప్రయత్నించుచుండగా గ్రామ పెద్దలు, ఆర్య, అవి మా గ్రామానికి చెందినవే అన్నారు. మహమ్మదీయ పాలకులకు భయపడి మా పెద్దలు వాటిని బావిలో వేసినారు. ఈ మూర్తులపై మీకు ఏ అధికారమూ లేదు, కావున వీటిని ఇక్కడే వదిలి వెళ్ళండి అన్నారు. శ్రీ సమర్థుల వారు వారిని వింతగా చూస్తూ మారు మాట లేకుండా చాపల్ మఠానికి వెళ్ళిపోయినారు. ఆ ఊరి పటేల్ ఆ విగ్రహములను తమ గ్రామంలో పాడుబడిన దేవాలయముల వద్దకు ఊరేగింపుగా కొనిపోవుటకు ఒక రథమును ఏర్పాటు చేసినాడు. ఈ విషయం గ్రామమంతా తెలిసింది. వారి సంతోషమునకు అవధి లేదు. ఎప్పుడో పోయాయనుకున్న మూర్తులు దొరికినందుకు ఆనందపడినారు. ఆ విగ్రహాలను రథంలో పెట్టబోవా ఎంతమంది ప్రయత్నించినా ఆ విగ్రహములను కదిలించలేకపోయినారు. ఎన్నో ఉపాయములను ఉపయోగించినారు, అయినా ప్రయోజనం కలగలేదు. చివరికి అవి అలాగే బావిగట్టుపైన ఉండిపోయినాయి. కొన్ని రోజులు గడిచినవి. తర్వాత ఆ గ్రామస్తులందరూ కలిసి వాటిని శ్రీ సమర్థులకి అప్పగించాలని నిర్ణయించుకుని పటేల్ ఆధ్వర్యంలో చాపల్ మంటమునకు పోయినారు. పూజ ముగించి శిష్య పరివేష్టితుడై ఉన్న సద్గురుమూర్తిని చూచి దండ ప్రణామములు ఆచరించి, మహాత్మా, క్షమించాలి. మేము ఆనాడు ఆటంకపరిచిన మేము మూర్ఖులము. మా గ్రామం వెలుపల గల బావి నుండి మీరు బయటికి తీసిన విగ్రహములు అలాగే మీరాకకై నిరీక్షించుచున్నాయి. వానిపైన పూర్తి అధికారం మీదే. మా తప్పు మన్నించి వానిని మీ ఇష్టానికి ప్రతిష్ఠించుకొనండి అని ప్రార్థించారు. సమర్థులు చిరునవ్వుతో వారిని దీవించి, చాలా సంతోషం, మీరు కోరిన విధంగానే స్వీకరిస్తాను అని తమ శిష్యులైన బానాజీ గోసావిని వెళ్ళి విగ్రహములను తీసుకొనిరా అన్నారు. గురు ఆజ్ఞ అయిన వెంటనే ఆ గ్రామస్తులతో వెళ్ళి సునాయాసంగా ఆ విగ్రహములను తమ జోలిలో వేసుకుని వచ్చినాడు. గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతులేదు. శ్రీ సమర్థుల యొక్క మరియు వారి శిష్యుల సామర్థ్యానికి వారు విస్మయం చెందారు. తర్వాత సమర్థులు వాటిని తిరిగి తీసుకుపోయి అంగాపురంలోనే ప్రతిష్ఠించినారు. విద్యాసాగర, ఈ లోకంలో ఒక విచిత్ర తత్వమున్నది. ధార్మికులు, సత్యప్రబోధకులు తమ తమ కార్యములో నిమగ్నమై ఉంటారు. వారి కార్యకలాపములను వక్రబుద్ధి కలవారు చూచి వారిని నిందించుట, హేళన చేయుట, విమర్శించుట కొందరికి క్రీడ. ధర్మ ప్రబోధకులను అవమానించవలెనని, వారి కీర్తిపై దుమ్ము విసరవలెనని కొందరు వేచి ఉంటారు. వారిని ఎవరైనా అడిగితే నిజంగా సమాధానం చెప్పలేక వారెవరో అన్నారు, అంతేగాని మాకు అలా అనడానికి ఏమన్నా సరదాయా అని తప్పించుకుంటారు. తేలుకు కుట్టేదే స్వభావం. దానికి అడ్డం వచ్చిన వాటిని ఏదైనా సరే అది కుడుతుంది. అది చలనం లేనివైనా చలనం ఉన్నదైనా దానికి భేదం లేదు. అలాగే కొందరు తేలుకొండి మనుషులు ఉంటారు. వారు ఎదుటివారి ఎదుగుదలను సహించలేక ఏదో విధంగా పరాభవం చేయాలని ప్రయత్నించుతూనే ఉంటారు. కానీ సాధక ఇటువంటి వారి పట్ల అపారమైన దయ కలిగి ఉండి వారికి సద్బుద్ధి కలిగించమని భగవంతుని ప్రార్థించవలనే కానీ ద్వేషించరాదు అని తెలిపి ఒక్క క్షణమాగి శ్రీ నిత్యానందులు మనస్సులోనే భగవంతుని ప్రార్థించినారు.
తిరిగి కథలోనికి వెళ్ళుచు శ్రీ స్వామి సమర్థులను స్మరించి, నాయనా విద్యాసాగర, సమర్థులను కొందరు ఆయన బ్రాహ్మణ పక్షపాతులని, ఎప్పుడూ బ్రాహ్మణులను మాత్రం ఆదరిస్తారని, ఆయన చెప్పే అన్ని విషయాలు శాస్త్రవిరుద్ధమైనవని కొందరు ముమ్మరంగా ప్రచారం సాగించసాగినారు. ఇందులో నిజమెంతో, ఆ విధంగా ప్రచారం సాగించే వారి గుణగణాలేమిటో ఎవరూ గమనింపరు. వారిని గుడ్డిగా నమ్మి ఆ ప్రచారంలో పాలు పంచుకుంటారు గ్రుడ్డి జనం. అంటే గ్రుడ్డి అనగా చూపులేని వారని కాదు, అజ్ఞానులని భావం. మహాత్ములను నిందించి పాపం మూటగట్టుకుంటారు వారు. అయితే తెలివైన వారు ఇందులో నిజమెంతో అని ఆలోచిస్తారు. వారి మాట నిజమా కాదా అని పరిశీలించడానికి మహాత్ముల వద్దకు వస్తారు. వారిని దర్శించడంతోనే వారి అనుమానాలు పటాపంచలై వారికి అంకితమవుతారు. ఆ కోవకు చెందిన వారే అంగాపురవాసులు. ఇది కూడా ఈశ్వర సంకల్పమే అంటారు పెద్దలు. ఆ మహానుభావుని సంకల్పంలో లోకోద్ధరణ మాత్రమే కాదు, మతోద్ధరణ, భక్తి ప్రదీపనం, జ్ఞాన ప్రబోధం ద్వారా ధర్మోద్ధరణ ఉన్నాయి. శ్రీరాముల వారు వారి జన్మకారణం అదే అని చెప్పినారు కదా. హిందూ ధర్మం ఏ లోపం లేకుండా ఉన్న రోజులు పోయి విచిత్రమైన కాలం వచ్చింది. పరదేశీయులు, యవనులు రాజ్యములను ఆక్రమించారు. దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా వారి మతమును వ్యాప్తి చేయుటకు సంకల్పించి చాలా క్రూరంగా ప్రవర్తించే సమయమని ముందు చెప్పుకొని ఉన్నాము. హిందూ రాజుల సంఖ్య తగ్గినది. వీరాధివీరులైన హిందువులను యవనులు ఆదరించి తమ కోటలో ఉంచుకొనినారు. అందువల్ల హిందువులకు రక్షణ కరువైనది. వారు దేవాలయ దర్శనం, పూజలు చేయడానికి భయపడి పూర్తిగా మానివేసిన సమయం అది. పరమత బలానికి, వారి కుటిల నీతికి భయపడి కొందరు క్షత్రియులు తమ ధర్మాన్ని మరచి సేవాధర్మాన్ని పాటించేవారు. యువత నిర్వీర్యమైనది. కొన్ని హిందూ దేవాలయములలో పూజలు నిలిపివేసినారు. కొన్ని దేవాలయములలో విగ్రహములు పగలగొట్టినారు. కొన్నింటిని బావుల్లోనూ నదుల్లోనూ పారవేసినారు. మతం మార్చుకొనని ఎడల వారిని నానా హింసలకు గురి చేసినారు. శ్రీరాముని ఆదేశంతో హిందూ ధర్మ రక్షణాభారం శ్రీ సమర్థులు స్వీకరించి అనేక ప్రాంతములలో ధైర్యానికి, బలమునకు, వీరత్వానికి ప్రతిరూపమైన ఆంజనేయ స్వామి మందిరములను నిర్మించిరి. అనేక మంది బలవంతులు, బుద్ధిమంతులు అయిన శిష్యులను స్వీకరించి వారి చేత 13 కోట్ల నామజపం చేయించి వారినే ఆయా మఠములలో అధిపతులుగా చేసినారు. ఈ విధంగా జనులలో భయమును పారద్రోలి మత సాంప్రదాయ భక్తి కార్యక్రమములను విరివిగా చేయించినారు. తరువాత శివాంశ సంభూతులు శివాజీ మహారాజును శిష్యునిగా స్వీకరించి వానితో ధర్మస్థాపన చేయించినారు. ఇది సహించలేని వారు కొందరు శ్రీ స్వామివారిపై అనేక విధాల దుష్ప్రచారం చేయ సంకల్పించినారు. అనతి కాలంలోనే అవన్నీ సమసిపోయి శ్రీ సమర్థుల కీర్తి దిగంతాలకు వ్యాప్తి చెందినది. ధర్మజాగృతి కోసం భరతమాత పుత్రులను గాఢ నిద్ర నుండి మేలుకొలిపే సమయం ఆసన్నమైనది. మంచి నాయకుడు కావాలి. అందులకే సమర్థులప్పటికే హిందూ రాజ్య స్థాపనకు నడుం కట్టి వీరోచితంగా పోరాడుచు అనేక దుర్గములను స్వాధీనపరుచుకుని అచ్చట హిందూ ధర్మమును జాగృతము చేయుచు మహారాష్ట్ర ప్రజల పాలిట దైవంగా కొనియాడబడుచున్న శివాజీ మహారాజు వారిని తమ కార్యనిర్వహణకు చేయూతనిచ్చేవాడు దగ్గరకు రావాలని సంకల్పించారు. శ్రీరామాజ్ఞ కూడా అదే కావడంతో వారిని ఎన్నుకొన్నారు. వారి దివ్య సంకల్పం ఎలా ఫలించిందో ముందు ముందు వివరించెదను అని నిత్యానందుల వారు చెప్పి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేసెను. విద్యాసాగరుడు వారిని అనుసరించెను. అందరూ జయ జయధ్వనులు చేశారు. శ్రీ సమర్థుల శిష్యుడైన శివాజీ కారణజన్ముడు. నిత్యానందుల వారు విద్యాసాగరునితో ఇట్లు చెప్పదొడంగిరి. వత్స, ఈ గాలి పవిత్రమైనది. ఈ ప్రదేశం యొక్క పవిత్రత స్వామి ఉనికి చేత ఇనుమడించబడినది. శ్రీ సముద్ధుల వారి అవతార కార్యం పూర్ణ స్వరూపం ధరించు సమయం ఆసన్నమైన శుభతరుణం రానే వచ్చింది. ఏ సంఘటనకైనా ఒక నిర్ణీత కాలమునదని పెద్దలు చెప్పెదరు. ఈ కాలము అను పదమునకు ఎంతో విస్తారమైన ప్రభావం కలిగి ఉన్నది. ప్రతి యుగంలోనూ భూమాత మోయలేని భారంతో శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి దుష్టశిక్షణ చేసి భూభారాన్ని తగ్గిస్తారని మన పురాణేతిహాసాలు చెప్తున్నాయి. కానీ కలియుగంలో మాత్రం తాను స్వయంగా రాక తన అంశలతో కొందరు సద్గురువులను అవతరింపజేసి దుర్మార్గులలోని దుష్టత్వాన్ని రూపుమాపుట ద్వారా ధర్మ సంస్థాపన చేయగలనని వాగ్దానం చేసియున్నారు. ఆ హరియే ఎందరో మహాత్ముల రూపాలలో అవతరించి ధర్మ సంస్థాపన, సమాజ ఉద్ధరణ చేస్తున్నారనేటందుకు శ్రీ సముద్ధుల వారి చరిత్రయే తార్కాణం. శ్రీ సముద్ధుల వారి అవతార కారణమును, వారి కర్తవ్యమును శ్రీరామచంద్రుల వారు స్వయంగా మంత్రోపదేశమిచ్చిన సమయంలోనే
అనగా అతి చిన్న వయసులోనే వారికి తెలిపియున్నారు. ఆ రహస్యమేమనగా పరమశివుని అంశతో ఒక రాజు జన్మించి ధర్మరక్షణ చేయు సంకల్పంతో నీ వద్దకు రాగలడు. నీ సంకల్ప సిద్ధికి అతని ఆకాంక్ష తోడై నా అనుగ్రహంతో మీరిరువురు దేశమందు సుస్థిర శాంతిని నెలకొల్పుటకు పరిస్థితులు అనుకూలించును. మీ ఇరువురి ఖ్యాతి దిగంతములకు వ్యాప్తి చెందునని తెలిపినారు. శ్రీ సమర్థులు తమ తపోబలము చేత కొన్ని చోట్ల ధర్మజాగరణ భక్తి ప్రబోధములు చేస్తూ ప్రజలలో చైతన్యం కలిగించి స్వతంత్ర భావాలను ప్రభావితం చేస్తూ ఉన్నారు. కానీ శ్రీరామచంద్రులు సూచించిన వీరాధివీరుడు క్షత్రియ వంశజుడైన రాజకుమారుడు ఇంకనూ వారికి కలవలేదు. అతడే మహారాష్ట్ర దేశంలో అద్భుతాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుచు తురుష్కుల హృదయాలలో సింహస్వప్నంగా ఉన్న శివాజీ. ఇప్పుడిప్పుడే నూనూత్న యవ్వనంలో అడుగుపెట్టి శత్రువుల గుండెలదరగొడుచున్నాడు. శివాజీ జననం కొన్ని విచిత్ర పరిస్థితుల్లో జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. దేశమంతా అటు మొగలాయిలు, బహమనీ సుల్తానులు, హిందూ రాజులు ఒకరికొకరు గోతులు తవ్వుకొనుచు శత్రుత్వంతో అవకాశం వచ్చినప్పుడు కబళింపజూచుచుండేవారు. సర్వకాలాలలోనూ యుద్ధ వాతావరణంతో ప్రజలు అశాంతితో అలమటించే రోజులవి. శివాజీ తండ్రి షహాజీ అహ్మద్ నగరం నందు తన భార్య జిజియాబాయితో కాపురముండెను. వారి వివాహము విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. జిజియాబాయి తండ్రి అవకాశవాది. తొలుత షహాజీ తండ్రిని స్నేహితునిగా గౌరవించాడు. అతనికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. తనకు అండగా ఉండమన్నాడు. తనకన్నా ముందే స్నేహితుడికి కొడుకు కలిగినందుకు సంతోషించి ఆ బాలుని కూడా తాను కూడా అల్లారు ముద్దుగా పెంచాడు. తర్వాత తనకు ఆడపిల్ల కలిగింది. ఆ పిల్లకు 5 ఏండ్ల వయసులో సభాముఖంగా తన బిడ్డను షహాజీకిచ్చి వివాహం జరిపించి స్నేహబంధాన్ని వియ్యపు బంధంగా చేస్తానని ప్రకటించాడు. కానీ పిల్లకు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి మాట మార్చినాడు. షహాజీ తండ్రికి పౌరుషం కట్టలు తెంచుకుంది. బలవంతంగా పిల్లనెత్తుకుపోయి కొడుక్కి వివాహం జరిపించాడు. అదే వారిరువురి మధ్య వైరానికి కారణమైంది. షహాజీ శౌర్యం వలన నిజాంషాహీ పాలనలోనున్న అహ్మద్ నగర్లో రాజోద్యోగం సంపాదించాడు. జిజియా తండ్రి ఏ రాజు ఎక్కువ ధనాశ చూపితే ఆ రాజుతో జత కలిసి అంతకు పూర్వం తనను పోషించిన వానికి వ్యతిరేకంగా పనిచేయువాడు. షహాజీ తండ్రి కానీ తాత ముత్తాతలు కానీ స్వామి భక్తి పరాయణులు. అదే మార్గంలో షహాజీ కూడా చరించేవాడు. మామగారికి ధనగర్వం చేత అల్లుడిపై ద్వేషము పగ రగులుచుండెను. అందుచేత తనను అప్పటి వరకు పోషించిన నిజాంషాహీ మరణంతో శత్రురాజులతో చేతులు కలిపి అల్లుని కష్టాలలో పడవేయ ప్రయత్నించెను. నిస్సహాయ స్థితిలో షహాజీ భార్యతో సహా బీజాపూర్ సుల్తాను వద్ద ఆశ్రయం కోరగా అతడు సమ్మతించెను. నిజాయితీపరుడైన వీరుడని ప్రసిద్ధి చెందినవాడుగా అతనికి సన్మానం లభించెను. మామగారి తాకిడికి తట్టుకోలేక భార్య జిజియాబాయితో బీజాపూరుకు ప్రయాణం కాగా మార్గమధ్యంలో జిజియాబాయి సొమ్మసిల్లి ప్రయాణం చేయలేకపోయెను. ఆమె అప్పటికి 7 మాసముల గర్భవతి. వీరపత్ని వీరవనిత గావున భర్తకు ధైర్యం చెప్పి కొద్ది పరివారముతో మార్గమధ్యంలోనే అడవిదారిలో తానుండి అతనిని బీజాపూరునకు పంపించెను. ఆమె తండ్రి దండెత్తి వచ్చి షహాజీ దొరకనందున అహ్మద్ నగరమును స్వాధీనపరుచుకొనెను. కుమార్తెను అడవిలో జూచి పుట్టినింటికి రమ్మని కోరుచు అల్లుని పిరికితనమును విమర్శించెను. జిజియాబాయికి తన తండ్రి స్వభావం తెలుసుగావున పౌరుషంతో అతని అభ్యర్థనను త్రోసిపుచ్చెను. తాను ఒంటరిగానైనా ఉండుటకిష్టపడిను గాని పుట్టినింటికి పోలేదు. సమీపమందున్న గ్రామం శివనేరు దుర్గమునందు కాలం గడుపుచుండెను. కొలది దినములలోనే ఆమె తండ్రి వంచకుల చేత హతము చేయబడినాడని తెలిసెను. అయినను ఆమె ఏ విధమైన విచారమూ పొందలేదు. తన పరిచారకులు ప్రేమతో ఇచ్చు ఆహారమును స్వీకరించుచు తన భర్త పరిస్థితులు అనుకూలిస్తే తనను తోడ్కొని పోవునని భావించి అట్లే గడుపుచుండెను. ఆ శివనేరు దుర్గమునందు నిత్యము భవానీమాత ఆలయమునకేగి మాతను దర్శించి, తల్లి, ఈ పరాయి మతస్థుల పాలన వలన ప్రజలందరూ సుఖశాంతులకు దూరమై దురపిల్లుచున్నారు. సజ్జనులైన వారలు దుష్టులకు దూరముండాలని వారిని నిర్జించలేని స్థితిలో భయపడుచు నిత్యము చచ్చి బ్రతుకుచున్నారు. ఓ మహాదుర్గాదేవి, ఈ దేశ ప్రజల్లో ధైర్య సాహసములు పరాయి మతస్థులకు వినియోగపడుట నీకు సమ్మతమా? ఓ దివ్యజనని, దైత్య సంహారిణి భవానీ, ఈ దేశ దౌర్భాగ్యమును మట్టుపెట్టి అస్తవ్యస్తముగా ఉన్న సమాజమును ఒక త్రాటిపై నడిపించగల సమర్థుడైన కుమారుని ప్రసాదించు తల్లి అంటూ ప్రార్థించేది. ఆ భవానీమాత ఆమె ప్రార్థన ఆలించినది. అద్భుత తేజోవంతుడైన పుత్రుని ప్రసాదించి ఆశీర్వదించింది. జిజియాబాయి తన ఆశయం ప్రకారం దుష్ట శిక్షణకర్త అయిన శివనామముతోనే అతనిని పిలువదొడంగినది. చుట్టుప్రక్కల వారందరూ శివాజీ అని పిలుచుచుండిరి.
శివాజీని ఆ తల్లి తన సంకల్పానుగుణంగానే పెంచినది. చిన్న వయసు నుండి అతనికి వీరగాథలు, భారత రామాయణాది గ్రంథములలోని గాథలు ప్రబోధించినది. శివనేరు గ్రామంలో ఆమె దాదాపు ఒక సాధారణ గృహిణి వలనే నివసించింది. తల్లి యొక్క ఆశయములను పూర్తిగా అవగాహన చేసుకున్న శివాజీలో సుసంస్కార పూరితమైన లక్షణములన్నీ మూర్తీభవించినవి. శాస్త్ర పురాణ గాథలు వినిపించుటయేగాక జిజియాబాయి తనయునకు వానిలోని ధర్మములు, ధర్మ సూక్ష్మములు కూడా బోధించేది. దేశ రక్షణ యందు ఆమెకున్న అనురక్తి కొనియాడదగినది. ఆ అనురక్తినే తనయునిలో ప్రదీప్తమయ్యేటట్లు తన శక్తిని ధారపోసింది. శివాజీ వివాహము. ఇట్లు శివాజీ 10 సంవత్సరముల వాడగునప్పటికీ వీరత్వం ఉట్టిపొడు తేజస్సు గలవాడయ్యెను. తండ్రి షహాజీ బీజాపూర్ పోయి ఆ రాజునకు అనేక యుద్ధములలో సహాయమునర్చి అనేక పురస్కారములు పొందెను. తర్వాత కొంతమంది వ్యక్తులను పంపి తన భార్య జాడ తెలియగోరెను. కానీ ఆమె ఆచూకీ తెలుసుకొనలేకపోయెను. ఆమె తన తండ్రి వద్దకు చేరినదని భావించెను. అసలు విషయం తెలియలేదు. అచ్చట పొందిన రాజమన్ననల ఫలితంగా సేనాని పుత్రికనిచ్చి వివాహం చేయగా 2వ భార్యతో సుఖముగా నుండెను. 10 సంవత్సరాల తరువాత జిజియాబాయి శివనేరులో ఉన్నట్లు తెలిసెను. రాజకార్యముల ఒత్తిడి తగ్గి పెద్ద భార్యను తన వద్దకు రప్పించుకున్నట్టుకై కొందరు దూతలను శివనేరుకు పంపించెను. తల్లి కుమారులిరువురు వారితో బీజాపూరు చేరి తండ్రిని కలుసుకొనిరి. అక్కడ కొంతకాలమున్న తదుపరి బంధువుల కుమార్తెను శివాజీకిచ్చి వివాహం జరిపించిరి. తర్వాత షహాజీ తన కుమారుడైన శివాజీని, కోడలు సుహీబాయిని, నూతన వధూవరులను సుల్తాను సముఖమునకు గొనిపోయి పరిచయం చేసెను. సుల్తాను రాజమర్యాదల ప్రకారం వధూవరులకు కొన్ని రత్నాభూషాంబరములు బహుమతిగా ఇచ్చెను. ఆ వస్తువులు తీసుకుని వధువు సుల్తానుకు నమస్కరించింది. కానీ శివాజీ మాత్రం నమస్కరించలేదు. అట్లే నిలబడిన శివాజీ అభిమానమును రాజు అహంభావమనుకుని ఆగ్రహం కలిగినను నిగ్రహించుకుని, ఏమీ బాలక, నమస్కరించే అలవాటు లేదా నీకు అని ప్రశ్నించెను. అప్పుడు బాలశివాజీ ఏ మాత్రం జంకు గుంకు లేకుండా ఇట్లు సమాధానమిచ్చెను. రాజా, ఈ సమస్త జీవకోటిని సృష్టించి పోషిస్తూ ఎవరెవరిని ఏ ఏ స్థానములందు నియమించవలెనో నిర్ణయించిన ఆ దైవమునకు మనందరము నమస్కరించవలెను. కానీ తోటి జీవులకు నమస్కరించే పని లేదు. ప్రేమ కలిగి ఉండుట ఉచితమని నాకు తెలిసిన సంస్కారము అని జవాబిచ్చెను. ఈ వాక్కులకు రాజు తన కుమారుని దండించునేమో అని షహాజీ భయపడెను. కానీ సుల్తాను ఈతని మాటలలోని లోతైన భావాలను విశ్లేషించుకొనుచు అందు సత్యమున్నదని భావించి మిన్నకుండెను. శివాజీ తండ్రి తన కుమారుడు స్వాభిమాని అని, వీరత్వమున్నవాడని, వాక్చాతుర్యం కలిగి ఉన్నాడని లోలోన సంతోషించిన ఈతని దుడుకుతనమునకు రాజుల భావాలు ఎప్పుడెట్లు మారునో తెలియదు. కావున సుల్తానుకు ఈతనిని దూరముంచుటయే మేలని తలంచెను. పూణే జిల్లా షహాజీకి ఎప్పుడో జాగీరుగా ఇవ్వబడెను. అచ్చటి బాగోగులు చూచుటకు దాదోజీ అను బ్రాహ్మణుడైన తన స్నేహితుని నియమించి ఉండెను. ఇప్పుడు తన భార్యను, కొడుకును ఆయన సంరక్షణలో ఉండునట్లు లేఖ వ్రాసి కొందరు సైనికులను తోడిచ్చి పూణేకు పంపివేశెను. అచ్చట దాదోజీ సమర్థవంతంగా జాగీరునంతటినీ నిర్వహించుచుండెను. ఒకప్పుడు పూణే జిల్లా మొగలాయిల దాడికి గురి అయి శ్మశానముగా మారిపోయెను. ప్రజలు ఎదురు తిరిగి చనిపోయిన వారు పోగా మిగిలిన వారు భయంతో మారుమూల ప్రాంతాలకు వలసపోయినారు. ధన ధాన్య సంపదంతా కొల్లగొట్టబడినవి. అనుకూల వర్షములు లేవు. వ్యవసాయం చేయువారునూ లేరు. ఏదైనా పండించినా పండించకపోయినా పన్నుల పేరుతో ఉన్న వస్తువులన్నీ అపహరించుట అధికారుల పని. లేకుంటే కన్యలను, స్త్రీలను ఎత్తుకుని పోయి శిక్షించేవారు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ప్రజలుండగా దాదోజీ ఈ జాగీరు సంరక్షణకు నియమించబడెను. బ్రాహ్మణుడైనను యుద్ధ విద్యయందు నిపుణుడు కావున దోపిడీగాండ్రను నిరోధించి కొందరిని వధించి దురహంకారులకు సింహస్వప్నమై నిలిచెను. శివాజీకి శిక్షణ ఇచ్చిన దాదోజీ మంచి పరిపాలనా దక్షత కలిగిన బుద్ధిమంతుడొకటి చేత సజ్జనుల ప్రాణ మాన ధనములకు రక్షణ కల్పించగలడను నమ్మకం కలిగి కొందరు వీరులు ఆయనకు అండగా నిలిచారు. జాగీరులోని పొలమునంతయు అతి తక్కువ కౌలుకిచ్చి అందరికీ ఆహారం అందించి సస్యశ్యామలమునరించెను. రైతులు వారికి సరిపడా ఉంచుకుని ఎక్కువైన ధాన్యమునే తెచ్చి ఇచ్చే నిజాయితీ పరులైనందున గ్రామములన్నీ సుభిక్షంగా ఉండేవి. అంత గొప్ప నిర్వాహకుని సాహచర్యంలో శివాజీ ఇంకా ఎంతో ఎదగగలిగినాడు. దాదోజీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, కర్ర యుద్ధము, ధనుర్విద్య విధానములన్నీ శివాజీకి నేర్పించాడు. శివాజీ యొక్క కుశాగ్ర బుద్ధికి ఆయన ఎంతో పొంగిపోయేవాడు. ఇతన్ని మంచి యుద్ధవీరునిగా తయారు చేసి అతని తండ్రి వలె గొప్ప రాజు వద్ద ఆశ్రయం కల్పించాలని దాదోజీ ఆశయం. కానీ బాలశివాజీ మహారాష్ట్ర దేశమునకే స్వాతంత్రం తెప్పించగల సమర్థుడని అతడు ఊహించలేకపోయెను. శివాజీ పౌరుషము, ప్రతిభలు
ధనానికి అమ్ముడుపోయేవి కావని తెలుసుకోలేకపోయినాడు. స్వతంత్ర భావనలతో దూసుకుపోయే శివాజీని అదుపు చేయాలని ఖండిస్తూ ఉండేవాడు. కానీ శివాజీ జన్మ కారణమే వేరని తన శరీరం చాలించే వరకు గ్రహించలేకపోయినాడు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 17వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైకుల వల్ల ఇది ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.